సాయిరామ్ పిల్లలు, సాయి ప్రగతి క్లాస్కి స్వాగతం. మనం సత్య సిరీస్ని పూర్తి చేశాం. ఒకవేళ మీరు చూడలేదంటే ఈ వీడియో తర్వాత తప్పకుండా చూడండి. ఈరోజు మనం ఒక ఫన్ క్విజ్ ఆడుకుందాం. అందుకే ఎక్కడికి వెళ్ళకండి. సరే, ఇప్పుడు 3 సార్లు ఓంకారం చెప్పి క్లాస్ మొదలు పెడదాం. అందరూ చిన్ముద్రలో కూర్చోండి. ఓ మెల్లిగా కళ్ళు తెరవండి. ఈరోజు మనం ధర్మ అంటే ఏంటో, అది ఎందుకు అంత ముఖ్యమో తెలుసుకుందాం. ధర్మ అంటే సరైన పని చేయడం, ఇంకా మన బాధ్యత నిర్వర్తించటం. అంటే మీకు ఏ పనిచ్చినా దాన్ని మనస్ఫూర్తిగా చేయడం. కానీ ఆంటీ, నేను చిన్న పిల్లని కదా, అమ్మ నాన్నలాగా నాకు పెద్ద పనులు ఏమీ ఉండవు. నాకు స్కూల్ ఒక్కటే ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే, నీకు స్కూల్ ఒక్కటే ఉంది. కానీ నువ్వు కూడా నీ పనుల్లో ధర్మాన్ని పాటించాలి నాన్న. చూడు, ధర్మ అనేది పెద్ద ఉద్యోగాలు చేసే వారికే కాదు, ధర్మ అందరికీ ఒకటే. అందరికా? మరి నా ధర్మ ఏంటి? నిన్నొకటి అడుగుతా. స్కూల్ ఉన్న రోజు అమ్మ నిన్ను పొద్దున 7 గంటలకి నిద్ర లేపినప్పుడు నువ్వేం చేస్తావు? నేను ఇంకో 10 నిమిషాలు అని చెప్పి మళ్ళీ పడుకుంటా కదా. అదే నీ మొదటి పరీక్ష. నువ్వైతే లేటుగా లేచి హడావిడిగా రెడీ అవ్వచ్చు, లేదంటే టైంకి లేచి రెడీ అవ్వచ్చు. ఎందుకంటే స్టూడెంట్గా టైంని పాటించడం నీ ధర్మ. ఓ, అంటే టైంకి లేవడం ధర్మానా? అవును. ఇంకో ఉదాహరణ ఇస్తా. నువ్వు పార్క్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు అవుట్ అయిపోయావు. ఇక్కడ గేమ్లో ఉండటానికి కాదు, అది నో బాల్ లేదా ఫౌల్ అని అబద్ధం చెప్పడం ఒక దారి. ఇంకో దారి నువ్వు అవుట్ అని ఒప్పుకుని బ్యాట్ వేరే వాళ్ళకి ఇవ్వడం. సో ఇక్కడ నిజాయితీగా ఆడటం, నిజం చెప్పడం, అది కూడా ధర్మనే. నాకు అర్థమైంది. ధర్మ అంటే మనం చేసే చిన్న చిన్న పనులు కూడా పర్ఫెక్ట్ గా చేయడం. కరెక్ట్. అది పళ్ళు సరిగ్గా తోముకోవడం కావచ్చు, హోంవర్క్ పూర్తి చేయడం కావచ్చు, లేదా ఫ్రెండ్స్ ఇంకా పేరెంట్స్తో ప్రేమగా ఉండడం కావచ్చు. ఇదంతా ధర్మనే. అమ్మో, ఇవన్నీ చాలా ఎక్కువ రూల్స్ లో ఉన్నాయి. ఇప్పుడు చూడటానికి అన్ని రూల్స్ లాగే అనిపిస్తాయి, కానీ ఇవి మనల్ని తప్పులు చేయకుండా కాపాడుతాయి. నీకు ఇంకో ఉదాహరణ ఇస్తా. నువ్వు బిజీ రోడ్డు మీద కార్ నడుపుతున్నావు అనుకో. నేను రెడ్ కార్ నడపచ్చా? తప్పకుండా. నువ్వు నీ రెడ్ కార్ నడుపుతున్నావు, కానీ రోడ్ మీద ట్రాఫిక్ లైట్సే లేవు. కార్లు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నాయి, జనాలు ఎప్పుడు పడితే అప్పుడు రోడ్ దాటుతున్నారు. అప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్స్ జరుగుతాయి కదా. ఇక్కడ ధర్మ ట్రాఫిక్ లైట్ లాంటిది. అది మనకి ఎప్పుడు ఆగాలో, ఎప్పుడు ముందుకు వెళ్ళాలో చెప్తుంది. గ్రీన్ లైట్స్ని ఫాలో అయితే ఎవ్వరికి దెబ్బలు తగలవు, అందరూ సేఫ్గా ఇంటికి చేరుతారు. అలాగే రెడ్ లైట్ మనం తప్పు చేయకుండా ఆపుతుంది, దానివల్ల మనకి హాని జరగదు. అయితే ఇది చాలా ఈజీ. నేను ఎప్పుడు ధర్మ లైట్స్ ని ఫాలో అవుతాను. వినటానికి ఈజీగానే ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు. ముఖ్యంగా మనల్ని ఎవ్వరూ చూడనప్పుడు. ఎవరు చూడనప్పుడా? అంటే ఏంటి?
ఉదాహరణకి రేపు నీకు పెద్ద మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందనుకో, అమ్మొచ్చి నానా నేను చాలా అలసిపోయాను, కొంచెం సేపు పడుకుంటాను, నువ్వు 1 గంట చదువుకో, తర్వాత వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు అని చెప్పి డోర్ వేసుకుని పడుకుంది. ఇప్పుడు నీ ముందు 2 దారులున్నాయి. నువ్వు ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి కాబట్టి బుద్ధిగా 1 గంట చదువుకోవచ్చు, లేదా అమ్మ ఎలాగో పడుకుంది కదా, ఒక 5 నిమిషాలు టీవీ చూస్తా, లేదా కామిక్ బుక్ చదువుకుంటా అని అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సరైన దారి ఏంటి? నువ్వు ఎలా నిర్ణయించుకుంటావు? నీకొక ఉపాయం చెప్తా. నువ్వు జాగ్రత్తగా వింటే నీ మనసే నీకేం చేయాలో చెప్తుంది. అదే ధర్మ. అది నీకు చదువుకోవడం సరైన బాధ్యత అని చెప్తుంది. అమ్మ 1 గంట తర్వాత లేచి నువ్వు చదువుకున్నావా అని అడిగినప్పుడు నువ్వు అవునమ్మా అని చెప్పినప్పుడు నీకు నీ మీద చాలా గర్వంగా అనిపిస్తుంది. నువ్వు ఒక హీరోలా ఫీల్ అవుతావు. ఎందుకంటే ఎవ్వరు చూడనప్పుడు కూడా నువ్వు ధర్మ పాటించావు. వావ్, నేను కూడా హీరోలా ఫీల్ అవ్వాలి. వెరీ గుడ్ ప్రగతి. కానీ హీరో అవ్వాలంటే నువ్వు చాలా స్మార్ట్గా ఉండాలి. ధర్మ అంటే ఏంటో కనిపెట్టగలగాలి. నేను చాలా స్మార్ట్. కావాలంటే టెస్ట్ చేసుకోండి. సరే, అయితే ఒక ధర్మ క్విజ్ ఆడుకుందాం. మీరందరూ కూడా సమాధానాలు గట్టిగా చెప్పండి. మొదటి ప్రశ్న, మనకి జీవితంలో ధర్మ ఎందుకు అవసరం? ఆప్షన్ ఏ, జీవితాన్ని బోరింగ్గా స్ట్రిక్ట్గా మార్చడానికి. ఆర్ ఆప్షన్ బి, మనకి సరైన దారి చూపించడానికి. ఆప్షన్ బి, మనకి సరైన దారి చూపించడానికి. సూపర్. మనం ధర్మ పాటిస్తే సేఫ్గా హ్యాపీగా ఉంటాం. రెండో ప్రశ్న, నీ ఫ్రెండ్ డెస్క్ మీద నీకు చాక్లెట్ కనిపించింది, అప్పుడు నీకేమనిపిస్తుంది? ఆప్షన్ ఏ, వావ్ తొందరగా తినేద్దాం. ఆర్ ఆప్షన్ బి, నీ ఫ్రెండ్కి తిరిగి ఇచ్చేయాలి. చాక్లెట్ చూసి నోరు ఊరుతుంది, కానీ అది నాది కాదు. అడగకుండా తీసుకుంటే దొంగతనం అవుతుంది. సో ఆప్షన్ బి. వెరీ గుడ్. అదే అసలైన ధర్మ. ఎవ్వరూ చూడనప్పుడు కూడా నిజాయితీగా ఉండటం. మూడో ప్రశ్న, లైన్లో నుంచున్నప్పుడు ఎవరో పొరపాటుగా నీ కాలుని తొక్కారు, నువ్వేం చేస్తావు? ఆప్షన్ ఏ, నువ్వు పర్వాలేదులే నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు అని చెప్తావా? ఆర్ ఆప్షన్ బి, ఒక గ్రీన్ రాక్షసుడిలా మారి ఎంత ధైర్యం నీకు అని గట్టిగా అరుస్తావా? ఆప్షన్ బి, నేను గ్రీన్ రాక్షసుడిలా మారిపోతా. ఏ ప్రగతి, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇంకా చివరి ప్రశ్న, ఇవాళ అమ్మ ఆకుకూర వండింది, నీకది అస్సలు ఇష్టం లేదు, ఇక్కడ ధర్మ ఏం చెప్తుంది? ఆప్షన్ ఏ, బుద్ధిగా తినాలి ఎందుకంటే అది నీకు బలాన్ని ఇస్తుంది. ఆర్ ఆప్షన్ బి, సైలెంట్గా ఆకుకూరని కుక్కకి పెట్టేయడం. ఆప్షన్ ఏ. వావ్, చాలా బాగా చెప్పావు. మీరందరూ పాస్ అయ్యారు. పిల్లలు, ఎప్పుడూ గుర్తుంచుకోండి, ధర్మ పాటిస్తే మీకు మీ మీద చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరు ధర్మాన్ని కాపాడితే ధర్మ మిమ్మల్ని ట్రాఫిక్ లైట్స్ లాగా కాపాడుతుంది. అవును, మీకు తెలుసా ధర్మాలో 2 రకాలు ఉంటాయి అని? అవునా? ఏంటవి ఆంటీ? అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు. సాయిరామ్.